అకాల వర్షం వడగండ్ల వానతో నష్టపోయిన రైతాంగాన్ని నష్టపరిహారం చెల్లించి ఆదుకుంటామన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లో మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం వడగండ్ల వానతో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని, నేలరాలిన మామిడి తోటలను ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పరిశీలించారు. రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నష్టపోయిన రైతుల వివరాలను సేకరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులెవరూ అధైర్యపడొద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళనకు గురి కావద్దన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. ట్రక్ షీట్ అంటే నువ్వు పంట అంతే ఇట్లా ఇది ఈ పక్క మొత్తం కారణం అకాల వర్షంతో రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. మామిడి తోటలు కూడా చాలా ఎకరాలలో రాలిపోయినాయి. వాటికి సంబంధించి సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. రైతులకు కానీ పండ్ల తోట రైతులకు కానీ ఇబ్బంది లేకుండా వాళ్ళకు నష్టపరిహారం అందించే విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఏదో గతంలో లెక్క చూసిపోయి వాటిగానే రాసుకొనిపోయి కాకుండా క్షేత్రస్థాయిలో మేము తిరుగుతూ ఉన్నాం కదా. నేను క్షేత్రస్థాయిలో దాదాపు పరిశీలించాం. ఇటు మామిడి తోటలు కానీ, తర్వాత ఐకేపీ సింగిల్ విండో సెంటర్ రెండు కూడా చూడడం జరిగింది. ఎవరెవరైతే రైతు నష్టపోయారో సంబంధిత రమేష్ గారు కూడా ఆయన కూడా తిరుగుతూ ఉన్నారు. తర్వాత పండ్ల తోటకు సంబంధించి జిల్లా జ్యోతి గారు కూడా 1 గంట 2 గంటల్లో వచ్చి ఇవన్నీ చూసుకొని పోతారు. రైతులు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. రైతులందరూ కూడా ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా 100% ప్రయత్నం చేస్తాం, 100% జరిపిస్తాం. కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చిందన్నారు పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్ల ఈశ్వర్. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ఫంక్షన్ హాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలుపరచడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు కొప్ల ఈశ్వర్. మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నీ ఉత్తుత్తి హామీలుగానే మిగిలిపోయాయని, మాయమాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంటు ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పాలని ఈశ్వర్ ప్రజలకు సూచించారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు.
భూగర్భ కార్మికుడికి ఒక ఆగర్భ శ్రీమంతుడికి జరుగుతున్న ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజలు గుర్తెరిగి ఓటు వేయాలన్నారు పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్ల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ఫంక్షన్ హాల్లో మండల ప్రజలను ఉద్దేశించి కొప్ల ఈశ్వర్ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించి మోసం చేసిందని, 4 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రజా పరిపాలనపై ప్రజలు విసుగు చెందారని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించేందుకు ఓటర్లంతా సిద్ధంగా ఉన్నారని సభలో ప్రసంగించారు. ఇప్పుడు వీళ్ళు హామీలు ఇచ్చి వాళ్ళు ఏమంటారంటే కేసీఆర్ ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా నేనున్నా. వాస్తవంగా నేను ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డను, సింగరేణి కార్మికులుగా పనిచేసినటువంటి వాడిని, దుఃఖం తెలిసిన వాడిని, కష్టం తెలిసిన వాడిని. ఇలా కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆగర్భ శ్రీమంతులు. హైదరాబాద్ వాళ్ళ నివాసం. ఇప్పటికే వాళ్ళ పెద్ద నాయన బెల్లంపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళ నాయన చెన్నూరు ఎమ్మెల్యే ఉన్నాడు. బలం ఉన్నాయి, పైసలు ఉన్నాయని మళ్ళా కొడుకుకే ఎంపీ టికెట్ తెచ్చుకున్నాడు. మరి ఈ ప్రాంతంలో ఎవరు లేరు. అయిగా ఆ హైదరాబాద్లో ఉన్నారా? పోనీ గెలిచిరాయా? ఈ ప్రాంతానికి ఏమైనా చేసిరా అంటే ఏం చేయరు. ఈడికెళ్ళే గెలుస్తారు, ఈ నుంచే పెద్దోళ్ళు అవుతారు. వాళ్ళకు 100 కంపెనీలు ఉన్నాయి. ఒక్క కంపెనీని ఇక్కడ పెడితే మా పిల్లలకు ఉద్యోగాలు రావా? కానీ పెట్టరు. మళ్ళీ గెలిచిన తర్వాత కనబడతారా అంటే కనబడరు. గొప్పల ఈశ్వరన్ అయితే మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు కనబడతారు. ఇట్లాంటి మోసం మాటలు, తప్పుడు మాటలు, అబద్ధం మాటలు ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పి ఆ రోజు ప్రజలు మోసం చేసి ఓట్లు వేయించుకొని ఇవాళ అధికారంలోకి వచ్చింది. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడేం చెప్తా ఉన్నారు? డిసెంబర్ 9 నాడు వాయిదా వేయింది, జనవరి నెల వేయింది, ఫిబ్రవరి నెల వేయింది, మార్చి నెల వేయింది. ఇప్పుడు ఎలక్షన్ ముందర ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి గారు? నేను మళ్ళీ ఆగస్టు 15కి ఇస్తా అని చెప్తా ఉన్నాడు. ఆగస్టు 15 ఎందుకు? ఈ 4 రోజులైతే పార్లమెంట్ ఎన్నికలు అయిపోతాయి, రేపు మళ్ళీ సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు అయిపోతాయి. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత నీ అక్కర వాళ్ళకు ఉండదు, నువ్వు పోయి వాళ్ళని అడగలేవు, వాళ్ళు నీ దగ్గర రారు. ఈ అవసరం అందరి అబద్ధాలు చెప్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అకాల వర్షం అన్నదాతకు కన్నీళ్లు మిగిల్చింది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోగా మామిడికాయలు నేలరాలాయి. ఇంకా కొయ్యని వరి పొలాలు వడగండ్ల వానకు నేల కొరిగాయి. భారీ వృక్షాలు రోడ్డుపై విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ పోల్స్ విరిగి పడిపోవడంతో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. 6 గాలం శ్రమించి పండించిన ధాన్యం అకాల వర్షానికి నీటిపాలు కావడంతో రైతన్నలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దవడంతో పాటు ధాన్యం రాసులకి నీరు చేరి నీట మునిగాయి. పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన బస్తాలు తడవగా వాన నీటికి వడ్లు కొట్టుకుపోయి రైతులకు నష్టం వాటిల్లింది. అకాల వర్షానికి నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. పది ఎకరాలు సార్, 50,000 వచ్చింది. 10 ఎకరాలు సార్. ఇది 2,50,000 పట్టాను నేను. 10 ఎకరాలు సార్. పడితే వడగళ్ళ వాన కొట్టి, రాళ్ళ వాన కొట్టి కిందంతా రాలిపోయింది. గవర్నమెంట్ ఏదైనా ఆదుకోవాలని, నాకు దగ్గర ఒక 5-6 లక్షల నష్టం జరిగింది. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతాను. అన్నయ్య వాటిలో ప్రజలు తోడుకుంటా పారించిన పంట వర్షం వచ్చి రాళ్ళ వర్షం వచ్చి కొట్టుకపోయినాయి. ఇవి నష్టపరిహారం గవర్నమెంట్ ఏమన్నా కట్టేయాలి. తడిసినవి కూడా ప్రభుత్వం కొనాలి, ఆదుకోవాలి.
ఎకరాలు నాడైతే నీళ్ళక ఎకరం ఎండిపోయింది. ఒక ఎకరం తడిపొడి వండించినాం. ఆ ధాన్యాన్ని మార్కెట్ తీసుకొచ్చినాం. ఉల్లారు వేసినాం. అకాల వర్షానికి అది వరద వచ్చి వడ్లన్నీ కొట్టుకుపోయినాయి. అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ రైతుల పక్షాన కొట్లాడి ఈ తడిసిన ధాన్యాన్ని వెంటనే పంపాలని వేడుకుంటాను. అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లోని ఐకేపీ సొసైటీ కొనుగోలు కేంద్రాల్లో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షం, వడగళ్ల వానతో తడిసిపోయిన వరి ధాన్యాన్ని జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి పరిశీలించారు. నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం గుర్తించి నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అకాల వర్షాలతోని రైతాంగం అంతా కూడా కుప్పలు కనీసం దగ్గర చేసుకునే టైం కూడా లేకపోవడం, అందులో దగ్గర వేద్దామంటే రైతుల మీద రౌతులు పడడం, మొత్తం అకాల వర్షాలతోని రైతులకు రౌతులు దెబ్బలు దాంతో మొత్తానికే వాళ్ళు ఆ కుప్పల కాడికి పోకపోవడం ఇంకా నష్టం జరిగింది. కనుక మరి ఏదైనా కానీ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం ఆదుకోవాలని, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి రైతాంగాన్ని ఆదుకునే దిశగా త్వరితగతిన ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా దాదాపు 24 గ్రామాలలో 24 మార్కెట్ సొసైటీ, అదేవిధంగా ఐకేపీ సెంటర్లు, అన్ని సెంటర్లలో కూడా అంతటా కూడా వర్షాలు పడడం జరిగింది. అదేవిధంగా మామిడి తోటలలో కూడా మామిడికాయలు పూర్తిగా రాలిపోవడం జరిగింది. మరి హార్టికల్చర్ వాళ్ళు కూడా పూర్తిగా వచ్చి వాటిని లెక్కలు అంచనాలు వేసి ఏఓలు పూర్తి స్థాయిలో అధికార సిబ్బంది అంతా వచ్చి మరి మార్కెట్ సందర్శించి మరి ప్రభుత్వానికి వెనువెంటనే నివేదిక ఇచ్చి రైతాంగాన్ని ఆదుకునే దిశగా, రైతులను కాపాడుకునే దిశగా ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారు. ఇంత పెద్ద వర్షం వస్తారని ఎవరు ఊహించుండరు. అధికారులు కానీ నాయకులు కానీ స్పందించి వీళ్ళకి నష్టం లేకుండా తొందరగా నివారణ చర్యలు చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రత్యేకంగా మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టి రైతులకు కొంచెం తప్పనిసరిగా ఇలాంటి తక్షణ కూడా తప్పనిసరిగా తీసుకొని వాళ్ళకి ఎలాంటి కటింగ్స్ అవి లేకుండా పేచి పడకుండా చూడాల్సిన విజ్ఞప్తి చేస్తున్న రైతుల పక్షాన. రైతులు కూడా ఇప్పటికైనా కొంచెం దర్శన పడడానికి కొంచెం ఎండ పోసుకోకపోతే మొలకొచ్చే ప్రమాదం ఉంది. వాటితో మళ్ళీ పేచి పడే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ దయచేసి ఆ తడిసిన ధాన్యాన్ని వేరే పరదాలు పక్కకు షిఫ్ట్ చేసుకుంటేనే తప్ప అది లేకపోతే మొలకొచ్చే అవకాశం ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలన్నారు కాంగ్రెస్ పార్టీ ఓదెల మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం లంబాడితండా గ్రామంలో పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్వామినాథన్ కమిటీ ప్రకారం అన్ని పంటలకు మద్దతు ధర, ఉపాధి హామీ కూలీలకు 400 రూపాయలు, తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు ఏడాదికి ₹1,00,000, 30 లక్షల ఉద్యోగాలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ 25 లక్షలు అందజేస్తామన్నారు. విజయన గారిని ప్రగాఢంగా నమ్మకంతో ప్రజలు ఉన్నారు కనుక వారి మీద ఉన్న విశ్వాసంతో తండా గ్రామస్తులంతా కూడా ముక్త కంఠంతో మేము ఖచ్చితంగా రాబోయే మే 11న జరిగే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ చేతి గుర్తుకే ఓటేసి గెలిపిస్తామని చెప్పి వారందరూ కూడా చెప్పడం చాలా సంతోషం. వారందరికీ మేము కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన, అదేవిధంగా పెద్దపల్లి శాసనసభ్యులు విజయన గారి పక్షాన మరి శిరస్సు వంచి నమస్కరిస్తూ, మీ ఆశీర్వాదం కనుక మాకున్నట్టయితే మీకు 5 సంవత్సరాలు సేవ చేయడానికి మేము ఉన్నామని తెలియజేయడం జరిగింది. అకాల వర్షానికి అపార నష్టం వాటిల్లింది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో వడగండ్ల వాన కురిసింది. దీంతో మామిడికాయలు పూర్తిగా రాలిపోయాయి. మామిడికాయ కటింగ్ చేసే సమయానికి వడగండ్ల వాన పట్టంతో తోటల్లోని మామిడికాయలన్నీ పూర్తిగా నేల రాలిపోయాయి. దీంతో మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. లక్షల రూపాయల్లో నష్టం వాటిల్లిందని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు మామిడి రైతులు. లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమని అంటున్నారు. కురిసిన వడగళ్ల వాన వల్ల చాలా వరకు పంట నష్టం వాటిల్లింది. ముఖ్యంగా వరి, మామిడి, నువ్వు చాలా దెబ్బతినడం జరిగింది. అందువల్ల ప్రభుత్వం వెంటనే అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది.
పెద్దపల్లి జిల్లా ఓదల మండలంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వరి ధాన్యం రాసులు వర్షానికి పూర్తిగా తడిసిపోయాయి. టార్పాలిన్ కవర్లు కప్పినప్పటికీ వర్షం నీటిలో వడ్లు కొట్టుకుపోయాయి. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు. కొన్ని చోట్ల తూకం వేసిన ధాన్యం బస్తాలు కూడా పూర్తిగా తడిసి నీటిలోనే ఉండిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తడిసి రంగు మారిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.